హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్కేజే బ్లాగ్స్. ఈరోజు మనము బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, కావాల్సిన పదార్థాలు ఒకసారి నోట్ చేసుకోండి. నేను మళ్ళీ మీకు క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ కారము, జీలకర్ర, పప్పులు, వెల్లిపల్లి, మిరియాలు అన్నీ చూసారా. ఒక 2 బిగ్ ఆనియన్స్ తీసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అదంతా ప్యాన్స్కి స్ప్రెడ్ చేసేసుకోండి. ఆ తర్వాత మనము ఆనియన్స్ తీసుకున్నాం కదా, ఆనియన్స్ని అంతా, ఇది ఒక 3 ఎగ్స్కి సంబంధించింది. నేను మా మమ్మీ చేసి చూపిస్తుంది. ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా, చపాతీకే కాదు రైస్కి చాలా బాగుంటుంది. ఈ చలికాలంలో అని మా మమ్మీ చేసి చూపిస్తుంది. ఎగ్ కర్రీ చాలా ఈజీగా, సింపుల్గా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చేసి పెట్టచ్చు రెసిపీని. ఇప్పుడు చూడండి, ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసుకోండి. పసుపు సిమ్లో పెట్టి చేసుకోండి, హైలో పెడితే మాడిపోతుంది, అడుక్కుంటుందని నేను ఎప్పుడు చెప్తాను, అదే మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ చెప్తే మీకు గుర్తుంటుంది కదా, అంతే. మళ్ళీ నన్ను ఏం అనుకోకండి, ఎప్పుడు ఇదే చెప్తున్నాను అనుకోకండి. ఇప్పుడు చూడండి, ఒక 3 ఎగ్స్ తీసుకొని బాగా సన్నగా ఒక నైఫ్ తీసుకొని బాగా కట్ చేసేసుకోండి. చూసారా, ఆ సొన్న కూడా కనపడుతుంది చూసారా సైడ్కి. అదంతా బాగా చిన్నగా కలుపుకోండి. ఎక్కువ ఫాస్ట్ కలుపుకుంటే సొన్న విరిగిపోతుంది. నేను కలిపేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి చేసుకోండి, హైలో పెడితే మాడిపోతుంది, అడుక్కంటుతుంది. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ప్రాసెస్ నేను చూపిస్తాను. ఇప్పుడు మనము పప్పులు, మిరియాలు, జీలకర్ర, వెల్లిపాయలు అన్నీ వేసి మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, కారము, ఉప్పు అన్నీ, అవంతా ఆ పొడి అంతా వేసి బాగా కలిపేసుకోండి. ఓకే, అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 3 ఎగ్స్కి సంబంధించి మా మమ్మీ చేసి చూపిస్తుంది. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ పప్పులు వేసుకొని చేసుకోండి. పప్పులు వచ్చేసి 3 స్పూన్స్ పప్పులు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, ఓకేనా. ఇప్పుడు ఎగ్ కర్రీని సర్వ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఈ చపాతీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.